జపాన్ మాంగా కళాకారుని రియో టాట్సుకి జూలై 5న జపాన్కి భారీ సునామీ రానుందని జ్యోతిష్యం చెప్పారు. బాబా వంగా ఇదివరకే చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయి కూడా. 2011లో సంభవించిన సునామీ గురించి కూడా ఆమె ముందే చెప్పారు. డయానా మరణం కూడా ఆమె చెప్పిన విషయాల్లో ఒకటి. జపాన్లో సునామీ గురించి కొంతకాలంగా వార్తలు వస్తుండటంతో ఎందరో విదేశీయులు తమ జపాన్ టూర్ వాయిదా వేసుకున్నారు. జూన్ చివరి వారం నుంచి జూలై ఫస్ట్ వీక్ వరకు తమ పర్యటనలు పోస్ట్ పోన్ చేసుకున్నారు. న్యూ బాబా వంగా పేరున్న టాట్సుకి 2011 జపాన్ సునామీని కూడా సరిగ్గా అలాగే అంచనా వేశారు. దీంతో జపాన్లో కొందరు ప్రజలు గుండెలు అరచేత పట్టుకొని తిరుగుతున్నారు. టాట్సుకి తన పుస్తకం ది ఫ్యూచర్ ఐసాలో 2025 జూలై 5న జపాన్లో భారీ సునామీ వస్తుందని అంచనా వేయడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇక్కడ మరో వింత ఏంటంటే జపాన్ ప్రజల కన్నా విదేశీయులు ఈ వార్త తెలిసి హడలెత్తిపోతున్నారు. యుగాంతం ప్రారంభమైందని అనుకుంటున్నారు. ఇక్కడ అనేక ద్వీపాలు ఉన్నాయి. ఈ సీజన్లోని ప్రకృతి అందాలు చూడడానికి పెద్ద ఎత్తున జూలై నెలలో టూరిస్టులు వస్తుంటారు. ఇంతటి ప్రకృతి వినాశనం జరగబోతుందని న్యూ బాబా వంగా చెప్పడంతో అనవసరపు రిస్క్ తీసుకోవడం ఎందుకు, ప్రకృతి ప్రకోపంలో పడి మనం ఎందుకు ప్రాణాలు కోల్పోవడం అంటూ టూరిస్టులు జపాన్ టూర్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దీంతో ఎన్నో విమానాలు రద్దయ్యాయి. హోటళ్ల బుకింగ్ కూడా భారీగా పడిపోయింది. దీనంతటికీ కారణం ఇలాంటి జ్యోతిషులు చెప్పినవి కొన్ని జరుగుతుండటమే. గతంలో బెల్జియంకి చెందిన బాబా వంగా కూడా సరిగ్గా ఇలాగే ముందు విపత్తులను ఊహించి చెప్పేవారు. ఆమె తర్వాత జపాన్కి చెందిన టాట్సుకి సైతం ఇలాంటి ముందస్తు దోషాలు చెప్పడం మొదలుపెట్టారు. గతంలో ఇలాంటిదొకటి నిజం కావడంతో ఇప్పుడు అందరూ అదే నిజమవుతుందని భావిస్తున్నారు. జూలై 5న జపాన్లో ఏదో ఒక విపత్తు జరగబోతుందని గట్టిగా నమ్ముతున్నారు. దీనికి తగ్గట్టుగానే ప్రస్తుతం జపాన్లో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. గత 2 వారాల నుండి 900 నుండి 1000 వరకు చిన్న చితక భూకంపాలు సంభవించాయి. పసిఫిక్ మహాసముద్రంపై ఎప్పుడూ చూడనంత పెద్ద మేఘం ఆవరించి ఉంది. అలలు ఎగిసిపడుతున్నాయి. శాస్త్రవేత్తలు సైతం పసిఫిక్ మహాసముద్రంలో సునామీ స్లో స్లిప్ ఎర్త్ కేక్ పరిస్థితి ఉందని చెప్పారు. దీనివల్ల చిన్న సునామీ సంభవించవచ్చు, అది ఒక్కోసారి పెద్దగా కూడా మారవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఒకవేళ భారీ సునామీ కనుక ఏర్పడితే జపాన్తో పాటు పసిఫిక్ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న తైవాన్, హాంకాంగ్, ఫిలిప్పీన్స్ కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ జపాన్ ప్రభుత్వం మాత్రం భయపడాల్సిన పనేమీ లేదని, అసలేం జరగదని తెగేసి చెబుతున్నారు. ఒకవేళ జూలై 5న ఏదైనా విపత్తు జరుగుతుందని మా వాళ్ళు నమ్మే పని అయితే ఈపాటికే దేశం విడిచి పారిపోయేవాళ్ళు కదా. ఇక్కడెవరు అలాంటి హడావుడిలో లేరు, కావాలంటే చూసుకోండి అని అంటున్నారు. సునామీ అంటే ఏమిటి? సముద్ర గర్భంలో ఏర్పడే భూకంపం. తీర ప్రాంతాల్లోకి భారీ అలలు వచ్చి పడతాయి. ఇది మాకేమీ కొత్త విషయం కాదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే అదే సర్దుకుంటుంది అంటూ పలు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. చుట్టుపక్కల ఉన్న 12 దీవుల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఇంకా 7 దీవుల్లో సుమారు 700 మందిని తరలించాల్సి ఉందన్నారు. ఒకవేళ భూకంపం తమను ప్రభావితం చేస్తే ఎలా అన్నది వారు ఇప్పటికే ఒక అవగాహనలోకి వచ్చేశారు. తమ టెక్నాలజీ సాయంతో భూకంపాలను తట్టుకోవడం ఎలాగో నేర్చుకున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.